ఏదైనా పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్లో హడావిడిగా ఉంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏదైనా ప్రసాదం కానీ స్వీట్ కానీ తయారు చేయాలంటే మనకు టైం ఉండదండి. అలాంటప్పుడు సింపుల్గా 5 నిమిషాలు కూడా పట్టకుండానే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి నెయ్యి వేసుకొని తర్వాత కిస్మిస్లు జీడిపప్పులను వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పులు కిస్మిస్లు నేతిలో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయండి. ఇలా కాస్త వేగిన తర్వాత వీటిని తీసి మరో గిన్నెలోకి తీసుకుందాము. ఇలా మరో గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను మీరు ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసిన సేమ్యానే నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను ముందుగా వాటర్ వేసేసుకుంటున్నాను దాంట్లో. మీరు కూడా సేమ్యాని వేయించిన సేమ్యా కానీ కాకుండా ఉంటే ముందు ఒకసారి అదే నెయ్యిలోకి వేయించుకోండి దోరగా. తర్వాత వాటర్ వేసుకొని దాంట్లోకి 1 కప్పు బెల్లం పొడిని వేసుకున్నాను. బెల్లం పొడి బాగా మరిగిన తర్వాత బెల్లం పొడి వేసి నీళ్ళు బెల్లం పొడి మరిగిన తర్వాత 1 కప్పు సేమ్యాని వేసుకుంటున్నాను. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమ్యా అండి. ఇది కునాఫా సేమ్యా, సన్న సేమ్యా అండి. బాగుంటుంది సన్న సేమ్యాతో కూడా స్వీట్ చేసుకుంటే. ఇలా కాస్త ఉడుకుతూ ఉండాలి, కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనం కాస్త దగ్గర పడింది అనిపించినప్పుడు దీంట్లోకి యాలక్కాయలు కూడా వేసుకున్నాము. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటుపోకుండా. 5 నిమిషాలు కూడా పట్టదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం తక్కువ రెసిపీ కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్నే వాడతాం కాబట్టి దీంట్లో సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే కదా చేసేసుకుంటూ ఉంటాము. యాలక్కాయలు వేసుకొని ఒకసారి కలుపుకుంటూ కాస్త దగ్గర పడిన తర్వాత నేను ముందుగానే పాలు చల్లార్చి పెట్టుకున్నాను, కాచి చల్లార్చి పెట్టుకున్నాను అండి. చిక్కడి పాలు 1 కప్పు పాలు అండి ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకుంటూ మరో 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఇలా కాస్త దగ్గర పడింది అనిపించినప్పుడు దీంట్లోకి మనం మిల్క్ మేడ్ వేస్తున్నానండి మంచి టేస్ట్ కోసం. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చండి. ఇలా కలుపుకుంటూ కాస్త ఈ విధంగా ఉడికిన తర్వాత మిల్క్ మేడ్ని వేసుకున్నాము. మిల్క్ మేడ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. అందుకని చెప్పి వేస్తున్నాను నేను. మీ దగ్గర లేకపోతే వదిలేసేయండి, ఏం పర్వాలేదు. అయినా కానీ మనం సింపుల్గా చేసుకునే సేమ్యానే కదా, టేస్ట్గా కూడా ఉంటుంది బాగా. మీరు బెల్లం పొడి బదులు చక్కెర అయినా వేసుకోవచ్చు. నా కాడ అయితే బెల్లం పొడి ఉందని వేసుకుంటున్నాను అంతే. బాగుంటుంది, మంచి హెల్దీ కూడా అని చెప్పేసి తాటి బెల్లం పొడి అండి ఇది. వేసుకున్న తర్వాత ఈ మిల్క్ మేడ్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి. ఒట్టి మిల్క్ మేడ్ ఉంటే మనకి చక్కెర బెల్లం ఏం అవసరం లేదు, పాలు కూడా అవసరం లేదండి. ఒట్టి మిల్క్ మేడ్ వేసుకున్నా ఈ విధంగా మంచిగా మనకి స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా పాలు కానీ చక్కెర కానీ ఏం లేనప్పుడైనా సరే మిల్క్ మేడ్ యూజ్ చేసేస్తే పాలు చక్కెర 2 మిక్స్ అయిపోయి ఉంటాయండి దాంట్లో. ఇలా సేమ్యాలో వేసుకొని కలిపేసుకుని అంటే మంచిగా స్వీట్ రెడీ అయిపోతుంది. చివరిగా మనం కిస్మిస్లు జీడిపప్పులు వేసుకొని కాస్త దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే. రెసిపీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.